చలో రైట్, అందరికి నమస్తే. మనం గోవా ట్రిప్ వెళ్ళాం కదా రీసెంట్లీగా, కంప్లీట్ చేసుకొని అది మనం హైదరాబాద్ రావడం జరిగింది. సో గోవా అంతా ఓకే. మేము ఫస్ట్ టైం వెళ్ళడమే నార్త్ గోవా వెళ్ళిపోయాం. ఏం అసలు ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. చలో అందరం ఉన్నాం కదరా వెళ్దాం పా, ఎవరి గైడెన్స్ ఎందుకులే అని చెప్పేసి వెళ్ళిపోయినాం. సో వెళ్ళిపోయిన తర్వాత అంతా ఓకే, హోటల్ రూమ్ మాట్లాడుకున్నాము. హోటల్ రూమ్ వచ్చేసి ఫర్ డేకి 3000 వేసారు. ఓకే, అంతా ఓకే. ఇక్కడ జరిగేది ఏంటంటే మొత్తం స్కామ్. నార్త్ గోవాలో ఫస్ట్ టైం వెళ్ళేటోళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. ఆబ్వియస్లీ స్కామ్ అనేది నీకు ఎలా జరుగుద్దంటే, ఇప్పుడు మనం బాగా బీచ్కి వెళ్తాం. బాగా బీచ్కి వెళ్ళినప్పుడు నువ్వు అంతా ఓకే, నువ్వు కుక్క పాడు చెప్పుకుంటావు, లేదా నైస్ బీర్లు చెప్పుకుంటావు, ఇంకొకటి స్టఫ్ ఫుడ్ ఏమైనా చెప్పుకుంటావు. సో ఇక్కడ స్కామ్ నెంబర్ 1 ఎలా జరుగుతుందో చూడు. నువ్వు హుక్కా పాటు ఫస్ట్ నీకు వాడు 1100 అంటాడు. ఓకే 1100 కదా అని చెప్పేసి కొట్టేస్తాం. కొట్టిన తర్వాత వాడు డైరెక్ట్ సీదా 1500 కానీ 1700 కానీ ఇస్తున్నాడు హుక్కా పాటుకి. నెక్స్ట్ నువ్వు బిల్లు మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. వాడు టైం అయిపోయిందంటే నీకు ఎక్స్ట్రా బిల్, ఓవర్ బిల్ వేసేస్తాడు. నెక్స్ట్ ఇంకొకటి, నువ్వు రైడ్ చేస్తావు కదా షిప్లలో, రైడ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ నువ్వు వాడు 500 లేదా 600 అంటాడు. నువ్వు రైడ్కి వెళ్ళొచ్చిన తర్వాత వాడు ఏకంగా 1500 1200 అంటాడు. నువ్వు ఆ 1200 కానీ వాడు అన్నారంటే 1500 ఇవ్వలేదనుకో, అక్కడైతే ఎంతమంది అయితే ఉన్నారో రైడింగ్ చేపించిన వాళ్ళు, వాళ్ళందరూ నీ మొత్తం నీ గుంపు చుట్టేసి, అన్న నువ్వేమొద్దా నా పైసలు అయితే ఇవ్వకు, నువ్వు అది ఉంచుకో, నువ్వు టిఫిన్ చేసుకో, బిర్యానీ తినుకో అని చెప్పి మొత్తం రౌండప్ చేసేస్తారు మనిషిని. ఇక ఆ రౌండప్కే మనం భయపడి ఆ అమౌంట్ అంతా ఇచ్చేస్తాం. సో అదైపోతుంది. అదైపోయిన తర్వాత మెయిన్ ఇది మైండ్లో పెట్టుకోండి, స్పా సెంటర్కి మాత్రం వెళ్ళొద్దు. స్పా సెంటర్కి వెళ్ళాం అయ్యా, మేము ఒకళ్ళు పిలిచారు మమ్మల్ని, స్పా సెంటర్కి వెళ్ళాం. మళ్ళీ పిలిచింది కూడా మనోడే, తెలుగోడు. పిలిచి వెళ్ళిన తర్వాత సరే స్పా అన్నాడు కదరా బాయ్, నడరా బాయ్ అని చెప్పేసి నేను నా ఫ్రెండ్స్ ఒక 3 వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మా ఊళ్ళు అసలు ఫుల్ దిల్దారు ఉన్నారు, అబ్బా స్పారా నడరా ఫస్ట్ టైం అని చెప్పేసి నేను కూడా మంచి ఊపిలో వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అమౌంట్ స్టార్టింగే కట్టించుకున్నారు మంచిగానే, ఒక 15,000 దాకా కట్టించుకున్నారు ఒక 3 మెంబర్స్కే. సరే రైట్, లోపలికి వెళ్ళాం కదా, సరే చూద్దామని చెప్పి వెళ్ళాం. కానీ లోపల టిప్పులు, మళ్ళీ స్పా సెంటర్ లోపల అమ్మాయిలు ఉంటారు కదా, టిప్పులు వాళ్ళకి ఒక్కొక్కటి టిప్పు. ఇది స్కామ్ నెంబర్ 2. ఇది టిప్ వచ్చేసి వాళ్ళకి 500,000 కాదు, మళ్ళీ ఒక్కొక్కరు 3000 టిప్పు. అలా అయితేనే మళ్ళీ లోపల ఇది మొత్తం స్కామ్ అనమాట. సరే అంతా చెప్తారు. తర్వాత వీళ్ళు స్పాలోకి వెళ్ళిన తర్వాత అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి మా దగ్గర, అది ఇది అని చెప్పేసి అనగానే మేము ఎట్లుంటాం ఇంకా జోరుదారు, అబ్బా నాయన 10,000లో 15,000 ఇట్లా వస్తున్నారా బాబు అని చెప్పేసి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత కూడా వాడు మళ్ళీ లోపల టిప్ ఇచ్చిన తర్వాత కూడా 3,000 2,000, మళ్ళీ నీకు రూమ్ ఏసీయా నాన్ ఏసీయా అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్. అబ్బా మళ్ళీ ఏసీ అంటుండే ఏంద్రా బాయ్, మళ్ళీ నాన్ ఏసీ అంటే ఏంద్రా అని చెప్పి మళ్ళీ ఏసీకి అయితే 1500, నాన్ ఏసీ అయితే 1000. సరే ఏసీ అని చెప్పేసి 1500 మళ్ళీ పే, ఏది టిప్ 3000 కాకుండా. తీరా చూసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత స్కామ్ స్టార్ట్ అవుతుంది. ఇక వాళ్ళు లోకల్ పీపుల్ దిగిపోయిన తర్వాత డిమాండ్ ఎట్లుంటుందంటే, స్పా లేదు ఏం లేదు అక్కడ, మొత్తం మనీ స్కామ్. మొత్తం స్కామ్ అయిన తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఒకటి అన్నాడు, క్యా దేఖ్ రే తూ, ఫోన్ పెడితే బులావరా అన్నాడు నన్ను. అనగానే సరే అని చెప్పి ఇక లోకల్ ఎట్లుంటుంది తెలుసుగా నార్త్ గోవాలో, మొత్తం కింద మీద మూసుకొని 40,000 అక్కడ చదివిచ్చేసి బయటకు వచ్చినాం. అబ్బా వచ్చిన తర్వాత ఇక అంతా ముఖాలు చూసుకొని నవ్వుకున్నాం. అరే అమ్మ మేము ఇట్లా బతికేటోళ్ళం, ఇట్లా స్కామ్ అయిపోయినాం రా అని చెప్పి నవ్వుకున్న తర్వాత అంత అయిపోయి రూమ్కి వెళ్ళినాం. నెక్స్ట్ పబ్బులు. ఇక గోల పబ్ అంటే ఎట్లుంటుంది తెలుసు కదా, జమ్మర్ చంపడమే. అయితే పబ్బుకి వెళ్ళామయ్యా, రుస్కినో ఏదో పబ్ అది. అన్లిమిటెడ్ బీర్ అంటాడు ఒకడు, అన్లిమిటెడ్ స్టఫ్ అంటాడు, అన్లిమిటెడ్ బిర్యానీ అంటాడు. సరే నీ అమ్మ ఇదేంద్రా అన్లిమిటెడ్ అంటాడు అని చెప్పేసి మళ్ళీ మనిషికి 2000 పే చేసి వెళ్ళాం లోపలికి. ఓన్లీ నాట్ అలౌడ్ గర్ల్స్, ఓన్లీ రష్యన్ అమ్మాయిలు లోపల ఆల్రెడీ ఉంటారు. సరే వెళ్ళిన తర్వాత లోపల చూడాలి నువ్వు, అస్సలు ఎంత అద్మానం అంటే అంత అద్మానం. అది 2000 పే చేసాం కదా ఈచ్ 1 నెంబర్కి, మొత్తం 5 మెంబర్స్. మనిషికి కనీసం ఒక బీర్లో సగం కూడా తాగుండడు, అంత వరస్ట్ ఉంది లోపల స్కామ్ ఇది. ఇంకొకటి వాడు స్టఫ్ మాత్రం ఇవ్వడు, స్టఫ్ అని ఫ్రీ అంటాడు, అన్లిమిటెడ్ స్టఫ్ మాత్రం ఇవ్వడు. ఇంకొకటి మీరు వేస్ట్ మనీ, అదంతా వేస్ట్. నార్త్ గోవా అనేది వేస్ట్. ఇంకొకటి వాడేదో చేస్తాడు, వీడేదో ఇప్పిస్తున్నాడు ప్యాకేజీలు అని చెప్పి నార్త్ గోవా మాత్రం వెళ్ళద్దు, మొత్తం స్కామ్. అసలు అరే భాయ్ మన తెలుగుడే నేను కార్లో పోతుండే అన్న
నీకు ఎవరు కావాలన్నా, అమ్మాయిలు కావాలా, చెప్పు 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 అని చెప్పి స్కూటీ వేసుకుని వెనకబడ్డాడు మా వెనకాల కార్లో వెళ్తుంటే. నేను తెలుగుడు అయి ఉండి ఇక్కడ ఏం పండరా ఇది అనుకున్నా నేను మనసులో. సరే అది అయిపోయింది. అది అయిపోయినాక మళ్ళీ బయటకు వచ్చాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ దగ్గర బిల్లు, ఆ బిల్లు అయితే మరీ వరస్ట్. ఆ దోశ తినడం ఏందో, ఆ ఇడ్లీ ఏందో, ఆ బిల్స్ ఏందో, మొత్తం 5 స్టార్లో కూడా ఉండవు, అలా రేట్లు ఉన్నాయి అక్కడ నార్త్ గోవాలో. సరే ఇది అయిపోయింది. లాస్ట్కి నాకు నచ్చింది ఏందయ్యా అంటే మాయా పబ్ అని ఉంది మన పీపుల్స్కి. మాయా పబ్ అనేది చాలా బాగుంటుంది. మాయా పబ్ అసలు ఎంత బాగుంటుంది అంటే లోపల వర్తబుల్. అది వర్తబుల్ ఎలా అంటే 500 పే చేస్తే చాలు 2 బీర్స్ ఇస్తాడు వాడు, మన హైదరాబాద్లో లెక్కనే పబ్బులలో. సో నేను చెప్పేది ఏంటంటే నార్త్ గోవా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఎవరు గైడెన్స్ తీసుకోవద్దు నార్త్ గోవాలో, ఎవరిని నమ్మద్దు. మీరు వెళ్ళారా, బాగా బీచ్ చూసుకున్నారా, మళ్ళీ ఎప్పుడే రిటర్న్ అయ్యి సౌత్ గోవాకి వచ్చేసిర్రా, అట్లా ఉండదు తప్ప ఎవరైనా మాటలు నమ్మి మాత్రం కంపల్సరీ వెళ్ళొద్దు నార్త్ గోవాకి. నేనైతే ఇది పక్కా చెప్తున్నా. ఇది అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నా, సో నాకు టైం కుదరక ఇప్పుడు చెప్తున్నా. నేను ఫస్ట్ టైం వెళ్ళేటోళ్ళు మాత్రం నార్త్ గోవా గైడెన్స్ తీసుకొని వెళ్ళండి. అక్కడ స్పా సెంటర్లు మాత్రం వెళ్ళొద్దు, మనీ స్కామ్ అయితే. ఇంకొకటి అన్లిమిటెడ్ లిక్కరు, అన్లిమిటెడ్ ఫుడ్ అంటారు, అది కూడా వెళ్ళొద్దు. బీచ్లలో కూడా అన్లిమిటెడ్గా ఏది చేసుకోమాకండి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంతే నేను చెప్పేది. రైట్.